ఈ మధ్యన ఏజ్ రివర్సింగ్ గురించి తెగ వింటున్నాం. సైంటిఫికల్లీ అండ్ టెక్నికల్లీ. సైంటిఫికల్గా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. 30% వరకు సక్సెస్ అయింది. ఇంకా స్టిల్ ఆ ప్రాసెస్ మీద వర్క్ జరుగుతుంది. టెక్నికల్లీ మూవీస్లో కూడా డీ-ఏజింగ్ టెక్నాలజీ యూజ్ చేశారు. కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాంటి కాన్సెప్ట్తోనే ఒక మూవీ తీశారు కాబట్టి. ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్. ఇతను పుట్టడమే రివర్స్లో పుడతాడు, అంటే ముసలివాడిగా. అదో మిస్టీరియస్ డిజీజ్ అని, ఆ పిల్లోడు చనిపోతాడని అనుకుంటారు. బట్ పెరిగే కొద్దీ అతని ఏజ్ తగ్గుతూ వస్తుంది, అంటే ఓల్డర్ టు యంగర్ అనమాట. భలే ఉంది కదా కాన్సెప్ట్. అలా రియల్ లైఫ్లో కూడా జరిగితే బాగుంది అనిపిస్తుంది కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? మూవీ స్టార్టింగ్లోనే ఒక టైంని రిప్రజెంట్ చేస్తారు. దాన్ని చూసి ఇదేదో టైం ట్రావెల్ మూవీలా ఉందే అనుకుంటారు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలిసినట్టే. టైంని బేస్ చేస్తారు అంతే. ఈ మూవీలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, ఇంకా మంచి మోటివేషనల్ సీన్స్ కూడా. లైఫ్లో స్ట్రగుల్ అయిపోయిందా ఇంకా కథం అంతే అనుకునే వాళ్ళకి ద బెస్ట్ మోటివేషనల్ మూవీ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఈ మూవీని మీరు మిస్ చేయరు. ఓకే, మరి మరో మూవీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ బాయ్.